గోవింద 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 గోవింద. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే ఆ రావణాసుడు భవనంలోకి ప్రవేశించాడో, సాధారణంగా మన భవనాల్లో ఎలా ఉంటాయి, ఒక ట్రిపుల్ బెడ్రూము, 4 బెడ్రూమ్స్, ఒక లివింగ్ రూము, ఒక డైనింగ్ హాలు, ఒక గెస్ట్ రూము, ఇలాగ ఒక పూజా మందిరం, ఇలాగ రకరకాలుగా ఉంటాయి. రావణాసుడు భవనానికి దీనికి భిన్నంగా ఉన్నది. ఎలా ఉన్నదంటే, ఆయన యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఆ గృహంలో ఉంటాడు. ఒకటే భవనంలో ఉపగృహాలు బోల్డ్ ఉంటాయి. ఆనంద నిలయం, కోపగృహం, క్రీడాగృహం, ఛాయాగృహం, లతాగృహం, ఇలా రకరకాల గృహాలతోటి నిండినటువంటి ఆ భవనాన్ని చూశాడు, ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా ఒక భవనానికి మధ్యన పెద్ద పెద్ద సెలయేర్లు, ఉద్యానవనాలు, రకరకాల మృగాలు, ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. ఇట్లాంటి భవనం నేను ఎప్పుడు చూడలేదు కదా, ఎక్కడ ఉండదు కదా అని ఆశ్చర్యపోయాడు. శుకశారికాది పక్షుల పాటలు, చెంగున ఎగిరే మృగముల ఆటలు,
ఉద్యానములు చిత్రశాలలు రతి గృహములు లతా గృహములు ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు వేలకు వేలు ప్రియభామినులు లంకేశ్వరుని దివ్య భవనమది లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. రావణాసుడు భవనంలో అనేక ఉపభవనాలు ఉంటే అవన్నీ వెతుకుతుంటే ఇంకా ఏమేమి కనపడ్డాయంటే అత్తరు పల్లీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు అత్తరు పల్లీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ క్షేత్రములు నిర్జమరలు కస్తూరి పునుగు జవాలి గంధములు స్వర్ణ క్షేత్రములు నిర్జమరలు కస్తూరి పునుగు జవాలి గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా ఇవన్నీ వెతుకుతూ కొద్దిగా బయటకు వచ్చేటప్పటికి రావణాసుడు భవనానికి ఆనుకుని చాలా మంది రాక్షస ప్రముఖుల యొక్క భవనాలు కనబడుతున్నాయి. ఆ భవనాల్లో ప్రవేశించాడు, అవన్నీ వెతుకుతున్నాడు. ఎవరెవరు భవనాల్లో ప్రవేశించాడంటే మంత్రి ప్రహస్త మహాపార్షుల విరూపాక్ష విభీషణాదుల మంత్రి ప్రహస్త మహాపార్షుల విరూపాక్ష విభీషణాదుల ఇంద్రజిత్ సుమాలి జంబూల శోణితాక్ష మకరాక్ష కరాళుల ఇంద్రజిత్ సుమాలి జంబూల శోణితాక్ష మకరాక్ష కరాళుల కుంభని కుంభ కుంభకర్ణుల వజ్రదౌష్ట శుక శారణాదుల కుంభని కుంభ కుంభకర్ణుల వజ్రదౌష్ట శుక శారణాదుల ఎల్ల రాక్షసుల గృహములు వెదకి ఎల్ల రాక్షసుల గృహములు వెదకి సీతను గానక వగచె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా రావణాసుడు భవనంలో ప్రవేశించాడు. ఆ ఉపభవనాల్లో ఉండేటటువంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించాడు. ఎక్కడ వెతికినా సీతామాత కనపడలేదు. రాత్రి గడిచిపోతుంది. ఇంకా తెల్లవారుజాము సమీపించే సమయంలో ఇంకా రావణాసుడు ఒక భవనానికి ఆనుకుని చాలా మంది రాక్షస ప్రముఖుల భవనాలు ఉంటే వాటిల్లో కూడా ప్రవేశించి వెతికాడు. ఎక్కడ తల్లి కనపడలేదు. ఇక నిరుత్సాహం కలుగుతుంది. తిరిగి మళ్ళీ వస్తే రావణాసుడు భవనంలో ప్రవేశించడం జరిగింది. ఆ మార్గంలో అందులోకి వెళ్ళగానే రావణాసుడు భవనంలో ఒక పెద్ద హాలు. ఆ హాల్లో ఒక వస్తువు, విచిత్రమైన వస్తువు గాల్లో తేలుతో కనపడింది.
ఏమిటా అని ఇలా చూశాడు. దాని పేరే పుష్పక విమానం. అది ఎంత దివ్యమైనటువంటిదంటే విశ్వకర్మ తన మనస్సు చేత సృష్టించి గొప్పగా సృష్టించి బ్రహ్మదేవుడికి బహుమతి ఇచ్చాడు. బ్రహ్మదేవుడికి ఉంటే బాగుంటుందని. ఆ విమానం బ్రహ్మదేవుడి దగ్గర ఉండటం చూసి కుబేరుడు అనుకున్నాడు, నా దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని తపస్సు చేసి ఆయన మెప్పించి వరంగా పొంది తన దగ్గర పెట్టుకుంటే రావణాసుడి దృష్టి దాని మీద పడింది. కుబేరుడితో యుద్ధం చేశాడు, ఆయన ఓడించాడు, తీసుకొచ్చి తన మందిరంలో పెట్టుకున్నాడు. మొత్తం బంగారపు పూతలతోటి వజ్ర వైడూర్యాలతోటి ధగధగా మెరిసిపోతూ ఎంతో తేజోమయమైనటువంటి ఆ విమానం అలాగ గాల్లో తేలుతుంటే ఆశ్చర్యంగా చూశాడు. దాని దగ్గరికి వచ్చాడు. ఎంత గొప్పదంటే ముల్లోకాల్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అంతా కూడా ఒక రాశి కింద పోసినా దాంతో సరితూగదంట. అంత గొప్ప విమానం. దాని యొక్క విశేషం ఎంత గొప్పదో మనం తెలుసుకుంటున్నాం. అంత విచిత్రమైన విమానం రావణాసుడి దగ్గరికి ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం. దాని గొప్పతనం కూడా ఏందో తెలుసుకుందాం. దీని ద్వారా రావణాసుడు ఆయన భవనాలు ఎంత పెద్దవో కూడా మనం తెలుసుకుంటాం. అటువంటి భవనాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన హనుమంతుల వారు ఇంకెంత గొప్పవాడో మనం తెలుసుకుందాం. పుష్పక విమానం సామాన్యమైనటువంటిది కాదు, ఎంత దివ్యమైందో దాని గురించి మనం తెలుసుకుందాం. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల నిలిచినది. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల నిలిచినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది. బ్రహ్మవరమున కుబేరుడందినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది. బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుడు కుబేరుని రణమందు ఓడిల్చి లంకకు గొని తెచ్చినది. రావణుడు కుబేరుని రణమందు ఓడిల్చి లంకకు గొని తెచ్చినది. పుష్పకమను మహావిమానమది. పుష్పకమను మహావిమానమది. మారుతిగాంచెను అచ్చరు ఉంది. ఆ పుష్పక విమానం గాల్లో తేలుతున్న ఆ విమానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎలా ఉన్నదో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవునాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కాంచన చారు మనోహర తేజము జలధర సామ్యము గోనత రూపము. కాంచన చారు మనోహర తేజము జలధర సామ్యము గోనత రూపము. ఫల పుష్పవన సంకీర్ణ శిఖరము మహోజ్వల బహు రత్న శోభితము. ఫల పుష్పవన సంకీర్ణ శిఖరము మహోజ్వల బహు రత్న శోభితము. విశ్వకర్మ విచిత్ర నిర్మితము రావణు గుణగణ బలానురూపము. విశ్వకర్మ విచిత్ర నిర్మితము రావణు గుణగణ బలానురూపము. పుష్పకమను మహావిమానమది. పుష్పకమను మహావిమానమది. మారుతిగాంచెను అచ్చరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవునాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యముననున్నది. నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యముననున్నది.
వాయు ప్రథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది వాయు ప్రథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భూమికి దిగిన స్వర్గమది సూర్య చంద్రులను ధిక్కరించునది దివి నుండి భూమికి దిగిన స్వర్గమది సూర్య చంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది పుష్పకమను మహావిమానమది మారుతి గాంచను అక్షరు వందే శ్రీ హనుమాను గురునాయక పలికిన సీతారామ కథ జయ పలికద సీతారామ కథ. ఎప్పుడైతే ఆ పుష్పక విమానాన్ని చూశాదో రావణాసుడు భవనంలో ఒక హాల్లో ఉన్నదో అది ఇలా గాల్లో తేలుతోంది వాయు ప్రతిష్ఠితమై ఉన్నది అద్భుత ఆశ్చర్యాలకు లోనయ్యాడు ఎంత అద్భుతంగా ఉన్నదని అంతేకాకుండా ఇంకా దాని వెడల్పు పొడవు చూస్తే అర్ధయోజన విస్తీర్ణము గెలది ఏకయోజన ఆయతము గెలది అర్ధయోజన విస్తీర్ణము ఏకయోజన ఆయతనము అంటే 4 మైళ్ళ వెడల్పు 8 మైళ్ళ పొడవు కలిగినటువంటి వస్తువు రావణాసుడి యొక్క భవనంలో ఒక రూములో హాల్లో ఒక చిన్న వస్తువులా కనబడుతుందంటే ఆ హాల్ ఇంకా పెద్దది ఎంత పెద్దదై ఉండాలి ఆశ్చర్యపోయాడు ఎట్లాంటి విమానం ఇది ఎట్లాంటి భవనం ఇది ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపడి ఆ భవనంలో ఉన్న చిన్న వస్తువులా ఉన్న విమానాన్ని కూడా చూసి ఆశ్చర్యపోతున్నాడు ఎలా ఉన్నది దాని వెడల్పు పొడవు అర్ధయోజన విస్తీర్ణము గలది ఏకయోజన ఆయతము గలది ఇంకా ఎలాగున్నది 3-4 దంతాలు గల్గిన మదకుంజర యుధంబులు గలది 3-4 దంతాలు గల్గిన మదకుంజర యుధంబులు గలది చతురంగ బల సురక్షితమైనది మహోధరి వలె ఘోషించున్నది చతురంగ బల సురక్షితమైనది మహోధరి వలె ఘోషించున్నది పుష్పకమను మహావిమానమది పుష్పకమను మహావిమానమది మారుతి గాంచను అక్షరు వంది దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆ పుష్పక విమానంలో రావణాసుడు ప్రేమ మందిరాన్ని చూశాడు అందులో దూకంగానే వెళ్ళంగానే ఒక పెద్ద ఆడిటోరియం ఆ ఆడిటోరియం కూడా ఎలాగా మామూలుగా ఉన్నదో ఎలా ఉన్నదో తెలుసుకుందాం మనమే ఆశ్చర్యపోతాం అద్భుతమైన సువర్ణ మందిరము ఇంద్రనీలమణి వేదికాయుతము అద్భుతమైన సువర్ణ మందిరము ఇంద్రనీలమణి వేదికాయుతము రక్త చందన సుగంధ పూరితము అరుణ కిరణ బాలార్క భాసితము రక్త చందన సుగంధ పూరితము అరుణ కిరణ బాలార్క భాసితము నానాకూట నిబిడీకృతము వరాకార శిఖరవృతము నానాకూట నిబిడీకృతము వరాకార శిఖరవృతము పుష్పకమందు రావణ మందిరోమది పుష్పకమందు రావణ మందిరోమది మారుతి గాంచను అక్షరు వందే శ్రీ హనుమాను గురుదేవునాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ
లంకాధీశుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమౌ ప్రేమ మందిరము లంకాధీశుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమౌ ప్రేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమృద్ధము చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే అగ్రణితము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే అగ్రణితము పుష్పకమందు రవణ మందిరమది పుష్పకమందు రవణ మందిరమది మారుతి గాంచను అక్షరు వంది శ్రీ హనుమాను గురునాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఆ అద్భుతమైన ప్రేమ మందిరంలో ప్రవేశించిన తర్వాత హనుమంతుల వారు అందులో వెతుకుతుంటే అమ్మవారు కనపట్టలేదు, కానీ కొన్ని వాసనలు వచ్చాయి, గొప్ప గొప్ప వాసనలు. ఏమిటని ఇలా తొంగి చూస్తే రావణాసుడికి రాత్రిపూట ఏర్పాటు చేసినటువంటి విందులో ఆయన ప్రియురాలతో పాల్గొన్నాడు. తిన్నంత తిన్నాడు, మిగతా అదంతా వదిలిపెట్టాడు. తాగినంత తాగారు, మిగతావన్నీ అలా ఒలకబోశారు. ఇవన్నీ ఎలాగున్నాయంటే ఆ బంగారపు పాత్రలో ఈ పదార్థాలు కూడా దగదగా మెరిసిపోతున్నాయంటే అద్భుత ఆశ్చర్యాలకు లోనయ్యాడు. ఏమి వైభోగం అబ్బాయి ఈ రావణాసుడిది, ఆయన నమ్ముకున్న ఆయన ప్రియురాళ్ళు అని అనుకున్నాడు. ఇదంతా రేపు జరగబోయే కథాగానంలో తెలుసుకున్నాడు. ఓం నమో నారాయణాయ.